ఆయన నా వాటిలోనివి అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులైతే చెప్పాడో వాటిలో నుండి తీసుకుంటాడు, కొత్త ఏం తీసుకోడు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య యొక్క సందేశాన్ని తీసుకుంటాడు. నాకు కొత్తగా వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సందేశం కాకుండా, ఆయన ఉపదేశం కాకుండా నేను కొత్తగా కనుగొన్నానంటే అది దురాత్మే. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలైతే, ఏ సందేశమైతే, ఏ ఉపదేశమైతే, ఏ ప్రవక్త ప్రవచనమైతే, ఏ సువార్త అయితే బోధించాడో వాటిని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేలాగా మనకు బోధిస్తాడు. కాబట్టి కొత్తగా వచ్చేటువంటి సందేశాలు అవి లేఖనానుసారమైనవి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కలిసి మనకి ఈ లోకంలో కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే నేటి మన స్పీకర్, మన బోధకుడు ఆయనే. సబ్జెక్ట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. స్పీకర్ ఎవరు? హోలీ స్పిరిట్ గాడ్. ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారు తమ ప్రయాసమాని, అది మరియమ్మ తల్లి గారు వారి ప్రయాసమాని 3 సంవత్సరాలు అయింది. ప్రయాస అంటే ఏందని నేను కొంచెం చూశాను. ప్రయాస అంటే కష్టం, ప్రయాస అంటే శ్రమ. ఆమె తన యొక్క భూమి మీద తన యొక్క ప్రయాసమాని, పరలోకములో ఆమె కష్టమాని ఆమె విశ్రాంతిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏంది? విశ్వాసం ఉంచినటువంటి వారు. మరణం అందరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువాని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరూ చనిపోతారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రభువునందు మృతి నొంది వారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏంది విశ్వాసం ఉంచి మనం చనిపోతున్నామా? ఇంకా ప్రభువు నమ్ముకోలేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఏంది విశ్వాసం ఉంచి చనిపోతే మనకి పరలోకములో విశ్రాంతి ఉన్నది, పరలోకములో నిత్య శాంతి ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి తల్లి సంఘములో పరిచర్య చేసి, సేవకులకు సహకరించి, వారిని ఆదరించి, కష్టం చేసి, శ్రమపడి, ఆమె భూలోకంలో దేవుని సంఘం కొరకు, దేవుని బిడల కొరకు ఎంతగానో కష్టపడి ప్రభు యొక్క పిలుపుని అందుకొని ఇప్పుడు ఆమె పరలోకంలో ఆమె నిత్య విశ్రాంతిలో ఉంది. విశ్రాంతి అనేది 3 రకాలుగా ఉంది బైబిల్లో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, యేసుక్రీస్తు ఇచ్చే విశ్రాంతి. యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాప భారము చేత మీ హృదయాలు, మీ ఆత్మకు శాంతి లేక అల్లాడుచున్నారా? అయితే ఈ రాత్రికాల సమయంలో నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన ఇచ్చే విశ్రాంతి అది. చదవమ్మా 29వ వచనం. నేను సాత్వికుడను, నేను దీన మనసు కలిగిన వాడును, నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకొనుడి, అప్పుడు విశ్రాంతి దొరికి, క్రీస్తు ఇచ్చే విశ్రాంతి, దొరికే విశ్రాంతి, మనం సంపాదించుకోవాల్సిన విశ్రాంతి. ఎవరైతే పాప భారము చేత యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చారో వారికి విశ్రాంతి ఇస్తాడు. కానీ ఆ విశ్రాంతిలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొద్ద సాత్వికము నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి, తగ్గింపు నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, తండ్రి చిత్తం నేర్చుకోవాలి, సువార్త నేర్చుకోవాలి. ఎవరైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుతారో అలాంటి వారు భూమి మీద సంతోషంగా, సమాధానంగా, విశ్రాంతిగా, నెమ్మదిగా బ్రతుకుతారు. ఎందుకు దేవుని బిడ్డలమైన నెమ్మది లేదు? ఎందుకు విశ్వాసమైన నెమ్మది లేదు అంటే ప్రభు దగ్గర నేర్చుకోవట్లేదు. మనకు నేర్పే మరొక మాస్టర్ ఉన్నాడు, అపవాది దగ్గర నేర్చుకుంటున్నాం, అందుకే మనకు విశ్రాంతి లేదు. ఆయన విశ్రాంతినిచ్చాడు, ఆయన యుద్ధ నేర్చుకున్నట్టు ద్వారా విశ్రాంతిని అనుభవిస్తున్నాం.
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 4:9. కాబట్టి మనకు మరొక విశ్రాంతి నిలిచి ఉన్నది, రాబోతుంది విశ్రాంతి. అయితే మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచి వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు. ప్రియులారా, ఈ భూలోకంలో నీవు జీవించినంత కాలం యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో లేకపోయినట్లయితే, మారు మనసు పొందకపోయినట్లయితే నీ జీవితానికి శాంతే లేదు, సమాధానమే లేదు. ఎందుకని? ఈ లోకంలో శాంతి, సమాధానం, విశ్రాంతి ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారే. ఆ ఒక్క మనుషుని ద్వారా, ఆదాము అనేటువంటి మనుషుని ద్వారా ఈ సమస్త లోకాలు శాంతి సమాధానాన్ని, సమస్తము దేవుని యొక్క నీతిని సమస్తము కోల్పోయింది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు అన్న చెప్పాడు, ఈ లోకానికి వచ్చి మీకు శాంతి ఇస్తానంటున్నాడు. మీ హృదయాల్లో శాంతి ఉందా? సమాధానం ఉందా? లేకపోయినట్లయితే ఈ రాత్రికాల సమయం మీటింగ్ అయిన తర్వాత రండి. నేను ఇంకా ప్రభువు నమ్ముకోలేదు, మారు మనసు పొందలేదు, నా జీవితంలో శాంతి సమాధానం లేదని అడిగితే, మీరు హృదయముతో విశ్వాసముతో చిన్న ప్రార్థన చేస్తే ప్రభు ఉచితంగా మీ జీవితాల్లో సమాధాన స్థితి ఇస్తాడు. లేకపోయినట్లయితే నీవెక్కడ ఉన్నావు? కాలు జారు చోటనే ఉన్నావు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిస్తే నీవు కాలు జారితే ఎక్కడ ఉంటావంటే నిత్య నరకాగ్ని గుండంలో ఉంటావు. దేవుడు నిన్ను ఆ స్థితిని మార్చడానికి ఈ రాత్రి మీటింగ్ ఏర్పాటు చేశాడేమో. వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు. తర్వాత ఒక మాట ఉంది కదా, ఏమంటది? వారి కార్యములు వారి వెంట వెళ్తాయి అంటది. చనిపోయినటువంటి వారి జీవితాల్లో వారి తరువాత జరిగే కార్యాలు బైబిల్ ఆశ్చర్యంగా వివరిస్తుంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత జరిగేటువంటి కార్యాలు బైబిల్లో కొంతమంది చనిపోయినప్పుడు వారి జీవితాల్లో తర్వాత జరిగినటువంటి సంగతులు. అంటే బైబిల్లో చనిపోయిన తర్వాత జరిగే కార్యాలంటే చనిపోయిన తర్వాత జీవితం ఉందని బైబిల్ చెప్తుంది. మీరు చనిపోయిన తర్వాత దుక్కో దుమ్మో దూలు అయిపోయామంటే అంతటి అయిపోయింది అనుకోవడానికి లేదు. అది ఎందుకని? మానవుడు 3 భాగాలు, ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం మట్టి నుండి వచ్చింది, మట్టికి వెళ్ళిపోద్ది. ఆత్మ దానికంటే శాశ్వతమైనటువంటి పరిశుద్ధాత్మ అనగా మానవులో ఉన్నటువంటి ఆత్మ, అది దేవుని యొద్దకు వెళ్ళింది, దేవునికి సమాధానం చెప్పాలి. ఒకరోజు గుంటూరు రైల్వే స్టేషన్లో ఒక ఆమె పరిగెత్తుంది. రైల్వే పోలీసులు వెనకాల పడుతున్నారు, ఓమ్మో ఆగు ఆగు కానీ. ఈ లోపు ఒక పాస్ గారు చూశారు, ఆయన కూడా పరిగెత్తున్నాడు, ఏం జరుగుతుందని. ఏమా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగారు. అడిగితే నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి అని. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నేను చచ్చిపోయి నేను దెయ్యమయ్యి మత్తకు పట్టాలయ్యా. పాస్ గారు పరిగెత్తి, ఓమ్మో ఆగాగు, చచ్చిపోతే దెయ్యం అవుతారని ఎవరు చెప్పారు? చచ్చిపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుని నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తారు. ఈ జీవితం తర్వాత జీవితం ఉంది. ఈ జీవితం తర్వాత నీ జీవితం సంగతి ఏం చేయమని బైబిల్